ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులను విశ్వసించేటువంటి వారు, today let him be anyone, those who consider themselves as devotees, మాంసభక్షణ వదలాలి. they should give up meat eating. కారణం ఏమిటి? What is the reason? ఈ పశుమాంసము నీ పశుగుణములనే పెంచుతుంది. The meat will develop animal qualities. హిందీలో చెప్తారు, జేసే అన్నే ఐసే మన్. As is the food, so is the mind. ఎలాంటి తిండో అలాంటి త్రేపు. As is the food, so is the belly. మామిడి పండు తింటే దోసకాయ తేపు వస్తుందా? When you eat mango, you don't have belch of cucumber. కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణంతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసమును భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి. When you partake the meat, you will have animal qualities more and more. కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి వారు మాంసభక్షణం పూర్తి వదలాలి. Therefore the true devotees should give up meat eating. మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్ళు తింటూ కూర్చోవటము. They say we are Sai devotees, Rama devotees, but they eat chicken. రెండవది